అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవనిలో ఉపయోగపడుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ అన్నారు. కాకినాడ గుడారిగుంటలో గల క్యాంప్ కార్యాలయం వద్ద వలసపాకల గ్రామ నివాసి తడాల ఆదిత్య నాగమల్లికి అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకుంటూ ఆర్థిక ఇబ్బందులతో సీఎంఆర్ఎఫ్కి అప్లై చేయగా శాంక్షన్ అయిన 6 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కును కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ పంపిణీ చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా పేదవాళ్లకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్హత ఉన్న వారికి 15 రోజుల్లో నిధులు విడుదల చేస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారని, వారికి కాకినాడ రూరల్ ప్రజానికం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఇంకా కొన్ని అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయని, అవి కూడా త్వరలోనే అందిస్తామని రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యానికి అందులో కవర్ అవనటువంటి ఆ పరిధిలోకి రానటువంటి ఏమైనా వస్తే పూర్వం సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడం అంటే చాలా పెద్ద పని కింద. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేకమైన డెస్క్ పెట్టి వచ్చినట్టు 15 రోజులు 20 రోజుల లోపు రీఎంబర్స్మెంట్ చేయడం కానీ, వైద్యం కొనసాగుతున్నప్పుడు ఎల్ఓసి రూపంలో ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. అది ఫిగర్ ఎంత అన్నది మీరు పెట్టిన అప్లికేషన్ బట్టి పరిశీలన చేసిన తర్వాత ఒక టీం కూడా పెట్టడం జరిగింది. టీం ప్రకారం చూసి పెట్టారు. అలాగే మన మల్లిక్ గారికి వైద్య నిమిత్తం 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయన ఒకటే కోరుకుంటూ ఉన్నారు, ఒక కుటుంబంలో ఒక మనిషి అనారోగ్యం బాగైతే ఆ కుటుంబం అంతా పాడైపోద్ది అన్నది ఒక బలంగా నమ్మి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత తొందరగా దీనికంటూ టీం పెట్టి ప్రత్యేకంగా చేసినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు.